పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు, వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ రోజు ఏ పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు, అలానే ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే డిసెంబర్ నెలలో మొదటి 10 రోజులు సింహరాశి వారికి కీలకమైనటువంటి గ్రహ మార్పులు సంభవిస్తున్నాయి అని చెప్పాలి. కారణం ఏమిటంటే 5వ తేదీన వరకు మీ జన్మరాశికి 12వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో గురుడు ఉంటాడు. 6వ తేదీ నుంచి లాభస్థానంలోకి వెళతాడు. అంటే సహజంగా సింహరాశి వారికి 5వ తేదీ వరకు కూడా గురుబలం తక్కువగా ఉంటుంది. 6వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి గురుబలం పెరుగుతుంది. 6వ తేదీన మిథున రాశిలో ప్రవేశించడంతో బుద్ధి పెరుగుతుంది. అంటే బుద్ధిలో కానీ చురుకుదనంలో కానీ ఆలోచనలో మార్పు ఇవన్నీ కూడా వేగంగా కలుగుతూ ఉంటాయి. అలానే మంచి ఫలితాలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభూతులు కూడా పొందుతూ ఉంటారని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను గురువు కారణంగా పొందుతారు. ఇక మీ జన్మరాశికి 4వ స్థానంలో రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది కూడా, అంటే కుజుడు 7వ తేదీ రాత్రి 8 వరకు మీ జన్మరాశికి చతుర్థంలోనే సంచరిస్తాడు. ఈ రవి కుజ శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది వృశ్చిక రాశిలో 4వ స్థానంలో, 4వ స్థానం అంటే చతుర్థ స్థానం సుఖానికి, తల్లికి, విద్యకు, గృహాలకు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో ఈ 3 గ్రహాలు సంచరించేటటువంటి సమయంలో ఇప్పటిదాకా రహస్యంగా ఉంచినటువంటి విషయాలు బయటికి రావటం కానీ, వ్యక్తిగతపరమైనటువంటి విషయాలలో చురుకుదనం పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. 7వ తేదీ వరకు బుధుడు తులారాశిలో సంచరిస్తూ 7వ తేదీ రాత్రి 8:16 వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే బుధుడు కూడా పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు లోతైన విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా సమస్య కనుక వస్తే దాన్ని ఆవేశంగా పూర్తి చేయకుండా ఆలోచనతోటి చాలా చక్కగా నిదానంగా అద్భుతమైన ఫలితాలను వచ్చేటటువంటి విధంగా మీరు చేయగలుగుతారు. అలానే శని మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో కొద్దిగా కర్మ అంటే శని అంటే కర్మకారకుడు, అంటే గతంలో చేసినటువంటి కర్మ ఫలితాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి. మానసికంగా కొంచెం అంటే ఫిజికల్గా బాగానే ఉన్నప్పటికీ మెంటల్గా వీక్ అవుతున్నామనేటటువంటి భావన కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక డే వైజ్ ప్రిడిక్షన్స్ కనుక మనం ఈ సింహరాశి వారికి కనుక పరిశీలించినట్లయితే వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయం అంతా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి. కారణం ఏమిటంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయంలో అంటే ఒక రకంగా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి, మరొక రకంగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా లేకుండా కొంచెం ఏదో చిందరవందరగా అవుతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇక 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. గురు ప్రభావం కూడా బలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి. ఈ 2 రోజులు దూర ప్రయాణాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. పుణ్యకార్యాలు కూడా చేయడానికి అనుకూలత కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వివాహపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. చదువులో అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:18 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వీరికి
ఏ విధంగా ఉంటుంది అంటే 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఊహించినటువంటి సమస్య అంటే ఒకవైపు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒకవైపు మీకు తెలియకుండా సమస్యలు చాప కింద నీరులాగా వస్తున్నాయి ఏమో అనిపిస్తుంది. కానీ ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ రోజులు అనుకూలంగా మారతాయని చెప్పాలి. అలానే నూతన వ్యాపారం ప్రారంభం చేసేటటువంటి వారికి అవి అనుకూలంగా ఉంటాయని చెప్పాలి. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా కలుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైన లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలతో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు మీ జన్మరాశికి 11వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది అత్యంత శుభదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ఆశించినటువంటి లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలకు డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహాయం కూడా చక్కగా అనుకూల సమయానికి కలుగుతుంది అని చెప్పాలి. చేసేటటువంటి పనిలో కూడా వేగం పెరుగుతూ ఉంటుంది. ఈ 2 రోజులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే గురుడు కూడా 6వ తేదీ నుంచి మీకు లాభస్థానంలోకి వెళ్ళటం కూడా ఒక్కసారిగా డబుల్ ధమాకా అంటే ఒక్క పని చేస్తే 2 రకాలైనటువంటి లాభాలు పొందేటటువంటి విధంగా డబుల్ ధమాకా లాగా మారుతుంది. 7వ తేదీ రాత్రి 10:42 నుంచి 9వ తేదీ రాత్రి 2:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థిక పరమైనటువంటి వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. ఏదో మానసికంగా ఎక్కడో కుంగిపోతున్నామనే భావన కలుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ సమస్యలు మన కంటికి కనిపించకుండా శారీరకమైనటువంటి బలహీనత మానసికమైనటువంటి బలహీనత కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఖర్చుల యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి రోజులు. ఏ పని చేసినా సరే బ్రహ్మాండమైన శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పాలి. అంటే ప్రతిభకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు అనేటటువంటి మీకు ముందుకు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి సింహరాశి వారికి చెప్పినటువంటి ఫలితాలు. మరి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆ ప్రతికూలతలు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది. అలానే మీకు వీలైతే ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా సోమవారం రోజున శివాభిషేకం అంటే శివుడి రుద్రాభిషేకం చేయించండి. అలానే ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః మంత్రం మరొకసారి చెప్తున్నాను. ఓం హ్రీం క్లీం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రజపం చేయటం వలన ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా గోపూజ కానీ అన్నదానం కానీ మొదలైన విషయాలు మొదలైన పనులు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దాదాపుగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకొని దానికి తగిన కరెక్ట్ అయినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే అద్భుతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.